పురుషుల్లోనూ థైరాయిడ్ సమస్యలు స్త్రీలలో సర్వసాధారణమని మీరు చాలాసార్లు వినే ఉంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్య పురుషులను కూడా ప్రభావితం చేస్తుందంటే మీరు నమ్ముతారా? అవును, ఈ రకమైన సమస్య మహిళల్లోనే కాదు, పురుషుల్లో కూడా ఎక్కువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయ ప్రకారం పురుషులలో ఈ సమస్యను విస్మరించడం వంధ్యతత్వానికి దారి తీస్తుందట. కాబట్టి దాని గురించి సరిగ్గా తెలుసుకోవడం, దాని లక్షణాలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. కాబట్టి పురుషులలో థైరాయిడ్ ఎప్పుడు కనిపిస్తుంది, దాన్ని నివారించడం ఎలా వంటి వివరాలు తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజం అనేది థైరాయిడ్ గ్రంథి వల్ల వస్తుంది. ఇది శరీరాన్ని అవసరమైన దానికంటే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేసే పరిస్థితి. దీనిని హైపర్ థైరాయిడ్ అని కూడా అంటారు. దీని లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయి, ప్రత్యేకంగా కనిపించవు. కొన్ని లక్షణాలు పురుషులు, స్త్రీలలో సాధారణంగా కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు పురుషులలో మాత్రమే కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయించకపోతే ఇది గుండె కండరాలు, స్పర్మ్ నాణ్యతను ప్రభావితం చేస్తుంది. పురుషులలో థైరాయిడ్ లక్షణాలను ఎలా గుర్తించవచ్చు? సాధారణంగా ఈ ఆరోగ్య సమస్య ఉన్నవారిలో ఆందోళన, చిరాకు, బరువు తగ్గడం, కండరాల బలహీనత, కంటి చికాకు, మతిమరుపు వంటి లక్షణాలు ఉంటాయి. కొన్నిసార్లు ముఖం, శరీర భాగాలు ఉబ్బుతాయి, చెమట తగ్గడం, చర్మం పొడిబారటం, వెంట్రుకలు రాలిపోవడం, గొంతు వాచడం, స్వరంలో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపర్ థైరాయిడిజం ఉన్న పురుషులలో బరువు పెరగడం, అధిక రక్తపోటు, బీపీలో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి. అరచేతులలో జలధరింపు, తిమ్మిరి, గుండె వేగం తగ్గడం, పాదాల్లో వాపు, నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో సమన్వయం లేకపోవడం వంటివి ఇతర లక్షణాలు. కొన్నిసార్లు వెన్నుముక, తుంటిలో బలహీనత ఏర్పడుతుంది. దీంతో వారు చాలా అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. అకస్మాత్తుగా అధిక జుట్టు రాలిపోయినా జాగ్రత్తగా ఉండాలి. హైపర్ థైరాయిడిజం కారణంగా కండరాలు నిస్తేజంగా మారతాయి. ఈ సమస్య సాధారణంగా పురుషులు, స్త్రీలలో ఒకే విధంగా లక్షణాలతో ఉన్నప్పటికీ పురుషులను మాత్రమే ఎక్కువ ప్రభావితం చేస్తుంది. పురుషులలో హైపర్ థైరాయిడిజానికి కారణమేంటి? సాధారణంగా గ్రేవ్స్ వ్యాధి అని పిలువబడే పరిస్థితి పురుషులలో ఈ సమస్యకు కారణమని చెబుతున్నారు. గ్రేవ్స్ వ్యాధి ఆరోగ్యకరమైన థైరాయిడ్ గ్రంథిపై పొరపాటున దాడి చేయటం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి పురుషులు దుష్ప్రభావాలను కలిగించే మందులను ఎక్కువగా తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఎలా నివారించాలి? ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు తప్పకుండా వ్యాయామం చేయాలి, ఎందుకంటే వ్యాయామం శరీరానికి చాలా మంచిది. అంతేకాకుండా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడానికి లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒకసారైనా థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.